మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంకి విచేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీశైలం. నా పేరు డాక్టర్ బాలమద్ద యాదవ్. ఈ కృష్ణుని టెంపుల్ కమిటీలో నేను ఒక మెంబర్ను. ఈరోజు మేము యాదవులందరము ఈ కృష్ణుని టెంపుల్లో సహాయ సహకారాలతో మేమందరము డబ్బులు పెట్టి ఈ కృష్ణుని టెంపుల్ కట్టుకున్నాము. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్థలంను కమ్యూనిటీ హాల్ను టెంపుల్ను కూల్చివేస్తామని వాళ్ళు మా పైన ప్రెజర్ చేస్తున్నారు. కానీ ఇది మేము ఇంతకు ముందే అప్పుడు రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి రఘువీరారెడ్డి దగ్గర అప్రోచ్ అయ్యి ఆయన లెటర్ ఇచ్చిన దాన్ని కలెక్టర్ దగ్గర తీసుకుపోయి కలెక్టర్ గారు ఆర్డీఓకి ఇచ్చి ఆర్డీఓ ఎంఆర్ఓకి ఇచ్చి మాకు స్థలాన్ని టెంపుల్ కట్టుకొని ఆ రోజు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. దానిపైన మేము కల్లూరు పంచాయతీకి అప్రూవల్కి పంపించేసి అప్రూవ్ చేసుకుని మేమందరం డొనేషన్ చేసుకుని కట్టుకున్నాము. మేము ఏది ఆక్రమించుకోలేదు. ఇది మాకు దారాదత్తమైన గవర్నమెంట్ వాళ్ళే దారాదత్తం చేసినటువంటి స్థలంలో మేము టెంపుల్ను కమ్యూనిటీ హాల్ను కట్టుకుంటున్నాము. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు లేదు ఇది బాధని చెప్పేసి మమ్మల్ని అనవసరంగా ప్రెజర్ చేస్తూ మేము పడగొట్టామని విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి ఇటు వస్తున్నందువల్ల మేమందరం యాదవులందరం ఐక్యమై ఈరోజు ఈ టెంపుల్ను కాపాడుకోవడానికి సమావేశమైనాము. ఎటువంటి పరిస్థితిలో కూడా మా ప్రాణాలు ఒడ్డైనా సరే ఉన్నటువంటి యాదవుల అందరం కూడా ఈ దేవాలయాన్ని కాపాడుకుంటామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి మా యాదవులు ఎవరు ఎనికిపోరు, ఎవరు దీన్ని వదులుకోరు. మేమందరం ఎందుకంటే మాకు దారాదత్తమైన స్థలంలో మా దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు టెంపుల్ మేము కట్టుకున్నాము. దాన్ని వేరే వాళ్ళు వచ్చి ఏదో అది ఇది అంటే కనుక అది కుదరని వ్యవహారము. కానీ నేను ఒకటే చెప్తున్నా, మున్సిపాలిటీ వాళ్ళు మాకు గవర్నమెంటే ఇచ్చిన స్థలంలో కట్టిన దానికి మీదకి వస్తున్నారు. కానీ ఏమి అధికారం లేకుండా కట్టేటివి సవాలక్ష ఉన్నాయి. సవాలక్ష కర్నూలులో ఉంటే వాళ్ళనేం చేయకుండా మా దాన్ని ఏదో మీదకి వచ్చేసి మమ్మల్ని చేయడం చాలా అన్యాయము, అక్రమము. ఇది నిజంగా జరగకూడదు. దీనికి మేము ప్రొటెస్ట్ చేస్తాము. మేమందరం ఎదురు నిలబడతాము. మేమందరం మా దేవాలయాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాము. ఈ కృష్ణుని టెంపుల్ అన్ని లాంఛనాప్రాయంగానే యాదవ్ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఒకరి కాదు ఇది అసెట్ టెంపుల్ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొంత స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇది దేవాలయానికి సంబంధించిన ల్యాండ్, మీరు కబ్జా చేయడం కరెక్ట్ కాదని మేము ఖండించి వాళ్ళని సర్దుబాటు చేయడం వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా కక్ష కట్టి మా మీద హైకోర్టుకు పోయి ఇది మా ప్రాపర్టీ, ఇది పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పేసి కోర్టు వేసి కంటెంప్ట్ కోర్టు కింద దీన్ని పలగొట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కేవలం వ్యక్తిగత కక్ష మాత్రమే. ఇది వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ పబ్లిక్ మేము మేలు చేయాలని చెప్పేసి సమాజంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా కమ్యూనిటీ హాల్ ఉపయోగపడుతుంది. బయట చూస్తే లక్షల్లో ఉన్నాయి రెంట్లు. మేమేదో తక్కువ పెట్టి తద్వారా వచ్చిన దాంతో టెంపుల్ నడిపేయాలనే ఉద్దేశంతో మేము నిర్మించడమే తప్పితే వ్యక్తిగతంగా ఇది ఎవరిది కాదని 100 సార్లు చెప్పిన మేము అధికారులకి. అయినా పలానా వ్యక్తిదంటనే అని చెప్పేసి ఒక ప్రాపగండా చేస్తూ మమ్మల్ని మభ్య పెడుతూ ఈరోజు పలగొట్టడానికి రెడీగా ఉన్నారు. కేవలం ఇది కొంతమంది వ్యక్తిగత కక్ష మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కబ్జా చేసిన దాన్ని మేము అడ్డుకున్నాం. ఇది టెంపుల్ స్థలమయ్యా, ఇది మీరు కబ్జా చేసేకి లేదు. ఇది మేము అధికారపూర్వకంగానే మేము పొంది ఉన్నాము. మేము ఎక్కడ అన్యాక్రాంతం చేయలేదు అని 100 సార్లు చెప్పిన వాళ్ళకున్నటువంటి పరిచయాలతో దాన్ని ఒక ఫేక్ ప్రాపగండా చేశారు కర్నూలు టౌన్ అంతా. దాన్ని నమ్మి ఈరోజు పలగొట్టాలని చూస్తున్నారు. వాస్తవంగా మా దగ్గర రికార్డులు ఉన్నాయి. దాన్ని ఎవరు కన్సిడర్ చేయట్లా. ఎందుకంటే ఇది పలానోళ్ళదంటేనే ఆ పలానా అనే వ్యక్తులు తలా ఇంత చందాలు ఇచ్చినారు అని మేము మొత్తుకొని చెప్పినా వినడంలా. సో దయచేసి ఇవన్నీ కూడా గమనించి రాజకీయ నాయకులు కానీ గత 50 సంవత్సరాలుగా
ఒకే పార్టీ బీసీలు యాదవులు ఒకే పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఆ పార్టీలు అధికారంలో ఉన్నాయి, మా లీడర్లు ఉన్నారు. వాళ్ళ యొక్క వాదనలు విని, వాళ్ళ యొక్క వర్షాన్ని విని మా టెంపుల్ కి ఎలాంటి హాని జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా మేమందరం కూడా వర్కౌట్ చేస్తా ఉన్నాము. ఏ ఒక్కరు కూడా టెంపుల్ మీద కానీ కమ్యూనిటీ మీద కానీ ఏలు పడిందంటే మాత్రము ఖచ్చితంగా మేము ప్రాణార్పణ చేశారు, మేము కాపాడుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. ఆ వ్యక్తిగతంగా కక్ష కట్టిన వాళ్ళ అంతు కూడా మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా కార్ పార్కింగ్ కోసం అని కబ్జా చేశారు, కొందరు అపార్ట్మెంట్ కొరకని కబ్జా చేస్తే దాన్ని జరిపించడం జరిగింది. ఆ వ్యక్తిగత కక్షల వల్ల ఈరోజు ఇంత దూరం తెచ్చినారు తప్పితే మా వ్యక్తిగతమైనది కానే కాదు. కమ్యూనిటీ హాల్ కేవలం పబ్లిక్ పర్పస్ తోనే మేము ఏమంటారు బైలాస్ లో కూడా మెన్షన్ చేసినాం, ఇది పబ్లిక్ పర్పస్ తోని మాత్రమే అని చెప్పేసి. అది కూడా కన్సిడర్ చేయట్లా. ఇంకేం చెప్పాలా మేము? సో ఇది అధికారులు గమనించాలా, రాజకీయ పార్టీలు గమనించాలా, రాజకీయ నాయకులు గమనించాలా, మా యాదవ జాతికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. లేదంటే మాత్రం యాదవ జాతి మొత్తం తిరగబడుతుంది. కర్నూలు టౌన్ లో దాదాపు 30,000 మంది ఉన్నా మేము అందరం రోడ్డు పడే పరిస్థితి మాత్రం తేవద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము. నా పేరు శ్రీరాములు యాదవ్, బీజేపీ నంద్యాల ఓబీసీ ఇన్ఛార్జ్. సాగిస్తున్నది కూటమి ప్రభుత్వం. మరి ఇక్కడ దాదాపు 25 సంవత్సరాల నుంచి అప్పుడున్న కలెక్టర్ బలరాం గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అంజనదేవ్ అయితేనేమి, దీనికి టెంపుల్ కోసము ఒక స్థలం కేటాయించడం అయినది అది అడంగల్లో కూడా ఇప్పుడు కనపడతా ఉంది. మరి దీని మీద అనవసరంగా కొద్దిమంది ఏదో కమిషనర్ గాని కోర్టుకు గాని తప్పుడు సమాచారం ఇచ్చి మరి దీన్ని ఎట్లా హిందూయిజాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు. మరి దీనికి మేము తప్పకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఇక్కడ మినిస్టర్ గారైన భరత్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారైన గౌరి చరిత అమ్మ గారికి, మరి అట్లాగే ఎంపీ నాగరాజు గారికి, ఎంపీ శబరిదేవికి అందరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మరి చెప్పడం కూడా జరిగింది, ఇది ఒక కమ్యూనిటీకి పబ్లిక్ ఫర్ ఆల్, దానికోసమే టెంపుల్ గాని మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ గాని నిర్మింపజేస్తా ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆపమని ఒక నోటీస్ ఇస్తే కూడా దానికి మరి మేము స్పందించి దాన్ని ఎక్కడ ఉందో అక్కడికి ఆపడం కూడా జరిగింది. కానీ ఈ రోజు అది కూడా మీరు ఆపిన దాన్ని కూడా మేము పడగొట్టేస్తాం. మరి మీరు ఏ విధంగా ఈ ప్రాపర్టీని కట్టారంటే అన్ని డాక్యుమెంట్స్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అది ఒకటి వాళ్ళ అపోహలో ఉన్నారు.